హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ నిన్న వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఇందులో మీరు ఒక సింపుల్ ఒక హెల్దీ రెసిపీ అండ్ మిమ్మల్ని ఒక స్పెషల్ ప్లేస్కి అయితే తీసుకెళ్తాను ఈరోజు. ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నిన్న మీకు చెప్పినట్లే పాప స్కూల్లో పీటీఎంకి అయితే వెళ్ళొచ్చేసామండి. బాగా లేట్ అయిపోయింది, అరౌండ్ 2:30. ఇంకా రాగానే ఫాస్ట్గా టమాటో రైస్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ టమాటో రైస్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ముందుగా నేను ఇది ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ అయితే తీసుకున్నాను. ఇలాంటి రైసెస్లో మీరు హాఫ్ ఆయిల్ హాఫ్ గీ తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో నేను హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. ఆనియన్స్ కూడా యాడ్ చేసి గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా మీకు నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయండి? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. వన్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు సెలెక్ట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇక్కడ రెసిపీలోకి వచ్చేస్తే ఇప్పుడు నేను పసుపు, ఉప్పు యాడ్ చేశాను కదా, బాగా మిక్స్ చేసుకోండి పసుపు, ఉప్పు కూడా. ఇంకా మీరు ఇన్స్టెంట్గా ఫాస్ట్గా చేయాలంటే ఏమేమి రెసిపీస్ చేస్తారో నాతో షేర్ చేసేసుకోండి. ఇక్కడ నేను టమాటోస్ని మిక్సీ జార్లో ఇలా ప్యూరీలా చేసేసుకున్నానండి. మీరు ఇలా ప్యూరీ చేసుకొని వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, అవి ఇవి తీసి పక్కన పెట్టడానికి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు టమాటో ప్యూరీని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 2 స్మాల్ గ్లాసెస్ రైస్కి 3 బిగ్ టమాటోస్ అయితే తీసుకున్నాను. వాటిని ఇలా ప్యూరీలా చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వాలండి. చూసారా? ఈ స్టేజ్లో కొంచెం గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను గరం మసాలా యాడ్ చేశాను. ఇప్పుడు సోక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మీరు ఒక 1 మినిట్ పాటు లిడ్ క్లోజ్ చేయండి, వాటర్ పోయకుండా, సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ లిడ్ క్లోజ్ చేస్తున్నాను. లిడ్ క్లోజ్ చేసి 1 మినిట్ ఉంచిన తర్వాత మళ్ళీ రైస్ని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని మీరు తగినన్ని వాటర్ పోసేసుకోవడమే. నేను చెప్పాను కదా 2 స్మాల్ గ్లాసెస్ రైస్ తీసుకున్నానని, దానికి నేను 4 గ్లాసెస్ అయితే వాటర్ పోసుకున్నాను. మీరు బాస్మతి రైస్ కనుక తీసుకున్నట్లయితే 1.5 గ్లాస్ పోసుకోండి, 1కి సరిపోతుంది. కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ప్రెషర్ పెట్టేసిన తర్వాత మీరు లో టు మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ ఇచ్చేస్తే ఎమ్మి టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూసారా ఎంత బాగా వచ్చిందో? చూస్తేనే ఎమ్మీగా ఉంది కదా, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. అండ్ టేస్ట్ కూడా అదిరిపోయిందండోయ్. తప్పకుండా ట్రై చేయండి, మర్చిపోకుండా. ఇక్కడైతే లంచ్ చేసేసి నేను రెడీ అయిపోయాను. ఇంట్రోలో మీకు చెప్పినట్లు మిమ్మల్ని ఒక స్పెషల్ ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాను, వచ్చేయండి. హలో సే హాయ్. He is my father. You never saw him, right? Yeah, రవి గారు. ఓకే అండి, ఇప్పుడైతే మనం చెప్పిన సర్ప్రైజ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది వన్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ టెంపుల్స్ అండి ఇన్ ఢిల్లీ. ఉత్తరస్వామి మలై టెంపుల్ అని అంటారు. మలై మందిర్ అని షార్ట్ ఫామ్లో అయితే పిలుస్తూ ఉంటారు. మలై మీన్స్ మౌంటైన్స్. ఇది బేసిక్గా తమిళియన్స్ టెంపుల్ అండి. చాలా బాగుంది ఆర్కిటెక్చర్ చూడడానికైతే. నేను ఫస్ట్ టైం కాదు, మేము 1 ఇయర్ బ్యాక్ కూడా వచ్చాము. రాగానే టెంపుల్లోకి వెళ్ళడానికన్నా ముందే ఈ బ్యూటిఫుల్ సన్సెట్ అయితే నన్ను అట్రాక్ట్ చేసిందండి. సో నా కెమెరాలో అయితే బంధించేశాను, మీరు కూడా చూసేయండి. చాలా బాగుంది కదా సన్సెట్. ఇది హైవే పక్కనే ఉందండి టెంపుల్. యాజ్ ఐ టోల్డ్ యూ, మలై మీన్స్ మౌంటైన్స్. ఇది హిల్ టెంపుల్ కాబట్టి పైనుంచి వ్యూ చాలా చక్కగా కనిపిస్తుంది. చూసారా, ఫ్లైఓవర్ కనిపిస్తుంది ఇక్కడ. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ దేవుడి గురించి చెప్పాలంటే లార్డ్ స్వామినాథ టెంపుల్ అండి. ఇది మురుగన్ అని పిలుస్తారు కదా తమిళియన్స్, అదే టెంపుల్ ఇది.
సో టెంపుల్లోకి అయితే వెళ్ళి బాగా దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉందండి, అందుకే నేను వాయిస్ అయితే కట్ చేసేసాను. సో ఇలా టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నామండి సాటర్డే రోజు. మీరు వీకెండ్స్ ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు? టెంపుల్స్కి వెళ్తారా? మీ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ చూస్తారా? నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. పిల్లలు ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళు పార్క్కి వెళ్ళినా, మాల్కి వెళ్ళినా, టెంపుల్కి వెళ్ళినా ఒకేలా ఫీల్ అవుతారు కదా. అలానే మా పాప ఇక్కడ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. ఫ్లైట్ కూడా ల్యాండ్ అయిపోతుంది చూసారా, ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరండి. అండ్ ఈ టెంపుల్ అయితే మెట్రో కనెక్టివిటీ కూడా బాగుందండి. దీనికి వసంత్ విహార్ మెట్రో స్టేషన్ జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఎవరైనా ఢిల్లీలో ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే తప్పకుండా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. అండ్ ఇక్కడ మేము మ్యాండేటరీ ఫొటోస్, వీడియోస్ అయితే తీసేసుకుంటున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. టెంపుల్ బయట అయితే ఇలా ఒక షాప్ ఉంటుందండి. ఇక్కడ బ్రాస్ దియాస్, అమ్మవారు, స్వామివారి ఐడియల్స్ అవన్నీ దొరుకుతాయి. మీకు విషయం చెప్పనా, మొన్న మన వీడియోలో నా కిచెన్లో అన్నపూర్ణదేవిని చూశారు కదా, అమ్మవారిని నేను ఇక్కడే తీసుకున్నాను. ఢిల్లీలో నేను చాలా చోట్ల ట్రై చేశానండి, నాకు ఎక్కడ దొరకలేదు. లక్కీగా 1 ఇయర్ బ్యాక్ మేము ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడైతే నవరాత్రి ముందు తీసుకున్నాను నేను. అమ్మవారు చాలా బాగుంటారు, అందుకే మళ్ళీ చూసేద్దామని వచ్చేసాను. నాకు కొన్ని దియాస్ కిందకి చిన్న చిన్న బ్రాస్ ప్లేట్స్ కావాల్సి ఉంటే అవైతే తీసుకున్నాను. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మా ఇంటి దగ్గరలో ఉన్న సాయిబాబా మందిర్కి కూడా వచ్చేసామండి. ఒకసారి బాబావారికి కూడా హలో చెప్పేద్దామని వచ్చి దర్శనం అయితే చేసుకొని వెళ్తున్నాము. బాబావారి మందిరం పక్కనే ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. అక్కడైతే జన్మాష్టమికి చూసారా, ఇవన్నీ ఇలా సెట్ చేశారు. ఈ సెట్ అయితే ఇంకా తీయలేదు, జన్మాష్టమి అయిపోయినా సరే. చాలా బాగుంది కదా, మీకోసం అయితే క్లిప్ తీశాను, చూసేయండి. హాయ్, ఇంటికైతే వచ్చేసాం. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయ్యి డిన్నర్ ప్రిపరేషన్స్. ఎక్కడికి వెళ్ళి ఎంత తిరిగేసి ఎంత ఎంజాయ్ చేసి వచ్చినా ఇంటికి వచ్చి వండుకొని తినడం మాత్రం తప్పదు కదా. సో ఫైనల్గా మా డిన్నర్ ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మీకు ఒక హెల్దీ రెసిపీ చూపిస్తానండి. దీన్ని ఓట్స్ దోశ అనొచ్చు, ఓట్స్ చీలా అని కూడా అనొచ్చు. ముందుగా 1 కప్పు ఓట్స్ అయితే తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత వాటిని చల్లారడానికి పెట్టి మిక్సీ జార్లో పౌడర్లా చేసుకోవాలి. ఈ గ్యాప్లో నేను చాపర్లో మీరు ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ మాత్రమే ఉంది. సో ఆనియన్, క్యారెట్, గ్రీన్ చిల్లీస్ వేసి నేనైతే చాపర్లో చాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీలో పౌడర్లా చేసుకున్న ఓట్స్ పౌడరు, 2 స్పూన్స్ బేసన్ యాడ్ చేసుకొని చాప్ చేసిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేశాను. దానికి కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని తగినన్న వాటర్ తీసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఈ బ్యాటర్ని మీరు రెస్ట్కి పెట్టేయండి. సో దట్ అప్పుడు దోశలు బాగా వస్తాయి. ఓవర్ ఫర్మెంటేషన్ ఏం అవసరం లేదు. ఇది ఇన్స్టెంట్ దోశ రెసిపీ, చాలా హెల్తీ అండ్ టేస్టీ అండి. మేము రైస్ ఫ్లోర్ కూడా ఎక్కడ యూస్ చేయం, బేసన్ కూడా ఓన్లీ ఫర్ బైండింగ్ పర్పస్. నేను ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత 10 మినిట్స్ రెస్ట్ కోసం అయితే పెట్టేసిన తర్వాత దోశలు వేసేస్తాను. మీరు ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి. ఇక్కడైతే 10 మినిట్స్ పెట్టేశాను నేను. 10 మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలా దోశలు వేసేస్తున్నాను. పల్చగా పేపర్ దోశలాగా అయితే ఇవి రావండి, మీకు తెలుసు కదా ఇన్స్టెంట్ దోశలు. జొన్న దోశ వేసుకుంటాం కదా మనం, అలానే జస్ట్ బ్యాటర్ తీసుకొని లైట్గా అలా గోధుమ దోశలాగా మీకు బాగా స్ప్రెడ్ అవ్వదు ప్యాన్ మీద, జస్ట్ అలా స్ప్రెడ్ చేసేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని బాగా కొంచెం కాలడానికి టైం పడుతుందండి. మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం 5 to 6 మినిట్స్ అన్నా ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క సైడ్. చూసారా, ఫ్లిప్ చేసేసాను. ఇటు సైడ్ కూడా బాగా కాల్చుకున్న తర్వాత మీరు దీన్ని ఏదైనా పికిల్, ఇన్స్టెంట్ చట్నీతో తినచ్చు. ఏం లేకున్నా కూడా బాగానే ఉంటుందండి. అన్ని వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి మంచి టేస్ట్తో, జీరా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మీరు ఎవరన్నా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ ఐడితో ఇన్స్టా ఐడి అయితే ఉంది, మీరు అక్కడ నాకు DM చేసేయండి, నేను మీతో మాట్లాడతాను. ఇంతే అండి ఈరోజు వీడియో. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.